మీకు అస్సలు కుర్చీ ఉంటే కదా మడత పెట్టడానికి వైవి సుబ్బారెడ్డి. లోకేష్కి చంద్రబాబుకి కుర్చీలు ఉంటే కదా మడత పెట్టడానికి, మాకు షర్ట్లు ఉన్నాయి కాబట్టి మడత పెడతామని టీడీపీని ఉద్దేశించి సుబ్బారెడ్డి అన్నారు. వాలంటీర్లకు వందనం సభలో సీఎం జగన్ వాలంటీర్లు షర్టు స్లీవ్ను మడత పెట్టాల్సిన టైం వచ్చిందని అన్నారు. దీనికి కౌంటర్గా శంకారావం సభలో లోకేష్ జగన్ కుర్చీ మడత పెట్టే టైం వచ్చేసిందని ఎద్దేవా చేశారు. దీనికి కౌంటర్గా సుబ్బారెడ్డి ఈ సెటైర్ వేశారు. వాళ్ళు రాసింది ఎవరు, పుస్తక ఆవిష్కరణ చేసింది ఎవరు, ఇవన్నీ చూస్తేనే వాళ్ళ ఎజెండా ఏంది అనేది క్లియర్గా అర్థమవుతుంది కదమ్మా. రాసింది ఎవరు నిజంగా నాకు తెలియదు, వాళ్ళు నేనేం లేని చేయట్లా. చేసింది ఎవరు, ఆవిష్కరణ చేసింది ఎవరు, ఏ విధంగా ఈ ప్రభుత్వం ప్రజల మద్దతుతో ఉన్న మా ప్రభుత్వాన్ని, ప్రజలకి మేలైన కార్యక్రమాలు చేస్తున్న మా ప్రభుత్వాన్ని దుమ్మెచ్చిపోసే కార్యక్రమం చేస్తున్నారు గత 2.5-3 సంవత్సరాల నుంచి. దాంట్లో భాగంగానే ఈ విధ్వంసం అని కొత్తగా ఒక ఇది తీసుకొచ్చి, మేమేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రాష్ట్రంలో విధ్వంసం ఎక్కువైందని ప్రజల్ని నమ్మించే కార్యక్రమం చేస్తున్నారు. కానీ ప్రజలు నమ్మరు. ప్రజలు వాస్తవాలు గమనిస్తున్నారు. ఎక్కడ ఎవరి ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందింది, ఎవరి ప్రభుత్వంలో రాష్ట్రం అల్లకల్లోలంగా తయారైంది అని ప్రజలు గమనిస్తున్నారు. ఎవరి ప్రభుత్వంలో ప్రజలు సుఖంగా సంతోషంగా ఉన్నారు, మరీ ముఖ్యంగా బలహీన వర్గాలు, మహిళలు, దళితులు ఎవరు ఉన్నారు, ఏ విధంగా రాష్ట్రంలో ఈరోజు ఎవరు ఊహించిన స్థాయిలో విద్యా వైద్య రంగంలో చారిత్రాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు, అవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు సరైన సమయంలో సరైన తీర్పు ఇచ్చే కార్యక్రమం చేస్తారు. ఎందుకంటే నేను రాజ్యసభ ఎలక్షన్లో చూశాను, ఎన్ని సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే వాళ్ళకి ఈరోజు రాజ్యసభలో సీట్లు లేని పరిస్థితి. అది రాబోయే ఎలక్షన్స్లో కూడా అదే పరిస్థితి రావచ్చు రాష్ట్రంలో. ఆ 2 పార్టీలు ఇదే సంకేతం. భయంతోనైనా అంటున్నారు. మీరేమో షర్ట్ స్లీవ్ని ఫోల్డ్ చేయాలని మీరు చెప్తుంటే కుర్చీని మడత పెట్టడానికి రెడీ అని నిన్న కుర్చీ ఉందమ్మా? అసలు కుర్చీ ఉంటే కదా మడత పెట్టేది. దానికి మాకైతే చొక్కాలు ఉన్నాయి, అందుకని మడత పెట్టమంటున్నాం. వాళ్ళు కుర్చీ లేకుండా ఇంకేం మడత పెడతాడు ఆయన? మేము ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాం, వాలంటీర్లు అనేవాళ్ళు దే ఆర్ డూయింగ్ హానరీ జాబ్. దాంట్లో భాగంగా ప్రభుత్వ పథకాల వల్ల మేలు పొందిన కుటుంబాలని వాళ్ళు మళ్ళా వచ్చి ప్రభుత్వం ఈ విధంగా మీకు మేలు చేసిందని చెప్పి మరొకసారి గుర్తు చేయడంలో తప్పేం లేదు. వాళ్ళ బాధ్యతే అది. దట్టు దే ఆర్ డూయింగ్ హానరీ జాబ్. ఎవరు వాళ్ళని అపాయింట్ చేసిన? చంద్రబాబు నాయుడు గారా, పవన్ కళ్యాణ్ గారా? వాళ్ళు ఆల్రెడీ చెప్తున్నారు, వాళ్ళు అధికారంలోకి వచ్చే లేదులే, భ్రమలు కల్పిస్తూ అది కూడా చెప్తున్నారు. మేము వస్తే మిమ్మల్ని తీసేస్తాం, బెదిరియటం రాకముందే. వీళ్ళు వచ్చే సీన్ లేదులే ఈ రాష్ట్రంలో. బట్ ఆ విధంగా బెదిరించే కార్యక్రమం చేస్తుంటే వాళ్ళకి భరోసా, భద్రం కల్పించాల్సిన అవసరం మాపై ఉంది. ఎందుకంటే మా ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్తున్నాయంటే వాలంటీర్లు చేస్తున్న కృషి అది కూడా ఉంది. రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైనందుకు థ్యాంక్ యూ అమ్మా. మీ అందరి సహకారానికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఓకేనా? ఈరోజు ఉత్తరాంధ్ర ఉమ్మడి 3 జిల్లాలకు సంబంధించి 34 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ నియోజకవర్గ అబ్జర్వర్లు, ముఖ్య నాయకులందరితో కూడా గౌరవ ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్ అయినటువంటి సుబ్బారెడ్డి గారు అందరం కూడా కలిసి ఈరోజు రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ఏదైతే కార్యక్రమాలు చేపట్టాలో, ఏ రకంగా పార్టీని ముందుకు తీసుకెళ్లాలో, బూత్ స్థాయి నుంచి ఏ రకంగా ఎన్నికల కార్యాచరణ రూపొందించాలో అనేటువంటి దాని మీద సుదీర్ఘంగా చర్చ చేయడం జరిగింది. వారందరితో కూడా ఆయా స్థానికంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అనేక అంశాల మీద, రాజకీయపరమైనటువంటి అంశాలు కానీ ఇతర అంశాలన్నింటినీ కూడా వారితో చర్చించడం జరిగింది. రానటువంటి 60 రోజులు రాష్ట్ర భవిష్యత్తుకి, ఈ ప్రాంత భవిష్యత్తుకి, ముఖ్యంగా ఉత్తరాంధ్ర భవిష్యత్తుకి ఎంత ముఖ్యమో, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఏ రకంగా ఉందో అనేటువంటిది, దాంట్లో ముఖ్య భూమిక పోషించాల్సినటువంటి ముఖ్య నాయకులందరి తాలూకా పాత్ర ఏ రకంగా ఉండాలన్నటువంటి దాని మీద వారందరితో కూడా చర్చించడం,
రానటువంటి 60 రోజులు, ఎందుకంటే బహుశా మరో 20 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్నటువంటి తరుణంలో తప్పకుండా అందరం కూడా సమాయత్తం కావాల్సినటువంటి అవసరం. దాంతోపాటు ముఖ్యంగా గత నెల 27వ తారీఖున జరిగినటువంటి సిద్ధం సభ, భీమిలి నియోజకవర్గంలో జరిగినటువంటి సిద్ధం సభ విజయవంతం చేసినటువంటి దానికి కూడా 3 జిల్లాల్లో ఉన్నటువంటి పార్టీ నాయకుల్ని, సమన్వయకర్తలను కూడా పార్టీ అభినందించడం జరిగింది. రానటువంటి కాలంలో మరింతగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించేటువంటి దానికి, బూత్ స్థాయిలో నిర్వహించాల్సినటువంటి కార్యక్రమాల గురించి ఏ రకంగా కార్యాచరణ రూపొందించాలనేటువంటి దాని మీద కూడా పార్టీ ఇంటర్నల్గా చర్చించడం జరిగింది. ఏదేమైనప్పటికీ గడిచినటువంటి కాలంలో 2019లో 34 సీట్లకు గాను దాదాపు 28 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నటువంటి తరంలో అంతకన్నా ఎక్కువ సీట్లు రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో కూడా గెలుచుకోవాలనేటువంటి దాని మీద కార్యాచరణ పార్టీ రూపొందిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. సిటీలో ఇంతకుముందు మొత్తం అన్నీ ఓడిపోయిన పరిస్థితి ఎలా ఉంది? అన్నీ ఓడిపోయాయి. ఎట్లా అదే చెప్తున్నా కదా, గడిచినటువంటి సందర్భంలో ఏవైతే ప్రభుత్వం మీద కానీ లేదా పార్టీ మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ ఏ రకమైనటువంటి దుష్ప్రచారాన్ని 2014 నుంచి విశాఖపట్నం నగరంలో గౌరవ ముఖ్యమంత్రి గారి మీద, మా పార్టీ మీద చేసినటువంటి ప్రచారాన్ని మనం చూసాం. కానీ 2019లో మీరు అన్నట్టు ఆ రోజు 1-2 సీట్లు తక్కువ మార్జిన్తో ఓడిపోయాం. 1-2 సీట్లు ఓడిపోయినప్పటికీ తరువాత విశాఖపట్నానికి చేసినటువంటి గుర్తింపు, ఈ ప్రాంతానికి చేసినటువంటి అభివృద్ధి, ఈ ప్రాంతంలో చేసినటువంటి, ఈ ప్రాంతానికి ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి స్థానం, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా గడిచినటువంటి సందర్భంలో ప్రజలు ఈ ప్రాంతంలో చేసినటువంటి తప్పిదం మళ్ళీ చేస్తారని చెప్పి మేమైతే అనుకోవట్లేదు. తప్పకుండా విశాఖపట్నం పార్లమెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు తప్పకుండా గెలుచుకునేటువంటి దానికి కార్యాచరణ రూపొందించాం. ఆ రకంగా ఆ కార్యాచరణని ముందుకు తీసుకెళ్తాం. తప్పకుండా విజయం సాధిస్తాం అనేటువంటి భరోసాతోనే ఈరోజు అందరం కూడా ఉన్నాం. పార్టీ కార్యకర్తగా ఎప్పుడో ఛార్జ్ తీసుకున్నా, ఆ పార్టీ